ప్రార్థనకి నువ్విచ్చే విలువ ఎంత? ప్రార్థనకి నువ్విచ్చే స్థానం ఎంత? ఆలోచన చేసుకుని నీకు నువ్వే ఆలోచన చేయి. నీ ఇంట్లో నువ్వెంతసేపు ప్రార్థన చేస్తానో ఆలోచన చేయి. వ్యక్తిగతంగా ప్రభు పాదాలు పట్టుకొని నువ్వెంతసేపు ప్రార్థన చేస్తున్నావు చూడు. కుటుంబంతో కలిసి ప్రార్థన చేయగలుగుతున్నావా? సంఘముతో కలిసి ప్రార్థన చేయగలుగుతున్నావా? వ్యక్తిగతంగా ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? ఒక సేవకుడికి, ఒక విశ్వాసికి ఖచ్చితంగా వ్యక్తిగత ప్రార్థన అవసరం, సంఘ ప్రార్థన అవసరం, కుటుంబాలతో ఉన్న మీకు కుటుంబ ప్రార్థన అవసరం. సెలవులు ఇచ్చారు, ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు చెప్పండి? పిక్నిక్లు పోదామా, టూర్లకు పోదామా, చెప్పు చుట్టాల దగ్గరికి పోదామా, పాత ఫ్రెండ్స్ని కలుసుకుందామా, సరిగ్గా తినలేకపోయాం వండుకొని తిందామా, షాపింగ్ చేయలేకపోయాం చేద్దామా అనుకున్నావే, ఒక్కరోజు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామా అని అనుకున్నావా? ఉద్యోగాలకు వెళ్ళి, వ్యాపారాలకు వెళ్ళి, పనులకు వెళ్ళి ప్రార్థన సరిగా చేసుకోలేకపోయాను, దేవుడు సెలవులు ఇచ్చాడు, ఈ సెలవులనైనా ప్రార్థన చేసుకుందామని ప్రార్థనకి నీ మోకాలను వంచావా?